అందరికీ నమస్కారం. నా పేరు అక్కిపల్లి ఈశ్వర్. నేను తిరుపతి శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఈ సందర్భంగా నా ఆలోచనలు మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. నా గుర్తు బీరువా, వరుస నెంబర్ 17. ఎన్నికల హడావిడి మొదలవగానే సమాజం మొత్తం పండగ వాతావరణం కనబడుతున్నది. మరి మనందరికీ తెలుసు, పండగ అంటే గతంలో చెడుపైన మంచి విజయం సాధించిందని గుర్తుగా మనం పండగ జరుపుకుంటాం. మరి ఈ పండగను ఎలా జరుపుకుందాం? నేనైతే ఈ ఎన్నికలను ఎన్నికల పండగగా అభివర్ణిస్తాను. దీన్ని భారతదేశ భవిష్యత్తు పండగగా నేను అభివర్ణిస్తాను. ఈ భారతదేశ భవిష్యత్తు పండుగ సందర్భంగా ప్రతి ఒక్క అమ్మ నాన్న తమ పిల్లల పక్షాన చేరి, బాబు, మేము అజ్ఞానంతో కానీ, అమాయకత్వంతో కానీ, అవిద్యతో కానీ, బానిసత్వం లాంటి కారణాల చేత కులానికో, మతానికో, వర్గానికో, డబ్బుకో మేము అమ్ముడుపోము, మీ పక్షాన, మీ బంగారు భవిష్యత్తు పక్షాన మేము నిలబడతామనేసి ప్రతి ఒక్క అమ్మ నాన్న తమ కన్న బిడ్డలకి భరోసా ఇవ్వాలనేసి ఈ పండగ సందర్భంగా కోరుకుంటున్నా. అలాగే పిల్లలు, మీరు కూడా మీ తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించి 2 చేతులు జోడించి మోకరిల్లి అడగండి మీ తల్లిదండ్రులని, అమ్మా నాన్న అజ్ఞానంతో కానీ, అమాయకత్వంతో కానీ, అవిద్యతో కానీ, బానిసత్వం లాంటి కారణాల చేత కులానికో, మతానికో, వర్గానికో, డబ్బుకో మీరు అమ్ముడుపోయి మా భవిష్యత్తును మరింత అంధకారం చేయకండి, మమ్మల్ని, మా భవిష్యత్తుని దయచేసి కాపాడాలనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్క అమ్మా నాన్నని మీరు కోరుకోవాలనేసి పిల్లలకు తెలియజేస్తున్నా. ఇలా తల్లిదండ్రులు, పిల్లలు ఒకే విషయం పైన చర్చించడం వలన మీ మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని, అది కుటుంబ వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేస్తుందనేసి మీకు నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడైతే ఈ భారతదేశ భవిష్యత్ పండుగ అనుకుంటున్నాం, కానీ ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల పక్షాన చేరి, తమ పిల్లల పక్షాన సమాజ హితం కోసం నిలబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. నిలబడి ఎంతమంది ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా వాటికంతా లొంగకుండా నిజాయితీగా ఓటు వేసేవారు తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. వారి వల్లే ఈ మాత్రం సమాజం, ఈ మాత్రం మనుగడ సాగిస్తుందన్న విషయం గుర్తించాలా. ఈ సందర్భంగా అటువంటి వారందరికీ పాదాలకు నమస్కరిస్తున్నా. ఈ సందర్భంగా వీరినంతా ఒక వర్గంగా చెప్పుకోవచ్చు. ఇంకొక వర్గం ఉంది. వీళ్ళ గురించి తెలియజేయాలంటే మనం మామూలుగా పేపర్లోనూ, టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ చూస్తూ ఉంటాం. కొంతమంది చిన్నపిల్లల్ని దొంగిలించి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అటువంటి కథనాలు, అటువంటి స్టోరీసు, అటువంటి వీడియోలు చూసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, ఏందబ్బా సమాజం ఇలా అయిపోతుంది అనేసి. కానీ ఇదే ఎన్నికల విషయానికి వచ్చేకాడికి ఏదో ఒక ప్రలోభాలకు లొంగిపోయి వీళ్ళు ఓటు నమ్ముకునేస్తుంటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క అమ్మా నాన్నకు తెలియజేయడం ఏంటంటే, అక్కడ దొంగ బిడ్డ నమ్మేస్తుంటే ఇక్కడ అన్నీ తెలిసి ఏదో ఒక ప్రలోభాలకు లొంగిపోయిన వీళ్ళు ఓటు నమ్మేస్తున్నారు. అక్కడ దొంగ బిడ్డ నమ్మేస్తున్నాడు, ఇక్కడ వీళ్ళు వచ్చి ఓటు రూపంలో బిడ్డ భవిష్యత్తు నమ్మేస్తున్నారు. ఇదే డిఫరెన్స్ అని ప్రతి ఒక్క అమ్మా నాన్నని గమనించాలనేసి తెలియజేస్తున్నా. గడిచిన 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలంతా ఇలాగే జరగటం వలన, స్వార్థపరుల చేతికి అధికారం ఇవ్వటం వలన ఈరోజు తినే తిండి కల్తీ, తాగే పాలు కల్తీ, చదివే చదువు కూడా కల్తీ అనేసి ఈ మధ్య తెలుస్తుంది. అలాగే ఇచ్చే వార్త కల్తీ, ఒక పార్టీ అధ్యక్షుడు ఇచ్చే హామీలు కూడా కల్తీ. మనిషికి మనిషికి మధ్య ఉండవలసిన ప్రేమ, అభిమానం కూడా ఈరోజు వీడితో మాట్లాడితే నాకేం లాభం, వీడితో మాట్లాడితే నాకేం నష్టమని లెక్కలేసుకునే పరిస్థితికి ఈరోజు సమాజం దిగజారున్నది. ఇటువంటి అనేక కల్తీల కారణంగా ఈరోజు ఒక సామాన్యుడు నిజాన్ని గ్రహించలేని అత్యంత శక్తిహీనుడిగా మారాడన్న విషయాన్ని గ్రహించాలా. మరి నిజం తెలియజేయడానికే కదా ఈ మీడియాలన్నీ ఉన్నాయనుకుంటున్నారా? ఈరోజు ఈ సమాజానికి, ఈ పబ్లిక్ ప్రాపర్టీస్కి కాపలా కుక్కలా ఉండాల్సిన ఈ మీడియా కొంతమంది స్వార్థపరుల చేతిలో పెంపుడు కుక్కలా మారుతుంది. వాళ్ళు ఏం చేసినా తోకూపించే పరిస్థితి. ఇలా ఈ సమాజానికి, దేశానికి విశ్వాసఘాతకం చేస్తున్నదన్న విషయాన్ని గ్రహించాలా. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఎందరో సీనియర్ జర్నలిస్టులు, దేశభక్తులు చెప్తున్న మాట అనేసి ఒకసారి మీరు గ్రహించాలి. మరి ఇటువంటి కల్తీల కారణంగా ఈరోజు సమాజంలో బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, క్యాన్సర్ వంటి రోగాలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. ఇంకా కూడా మనం ఇలాగే దిగజారాలంటారా? ఇంకా కూడా ఓటు నమ్ముకోవాలనుకుంటున్నారా? మొన్న కరోనాలా మన మధ్య మళ్ళీ ఇంకొక రోగం ఏదైనా వచ్చిందంటే మన కళ్ళ ముందరే మన కుటుంబ సభ్యులు కావచ్చు, మనకున్న అరాకొర ఆస్తులు కావచ్చు, ఇలా ఆవిరైపోయే పరిస్థితి దగ్గరలోనే ఉందనేసి గ్రహించాలా. మరి ఇటువంటి అనర్థాలన్నింటినీ మనకి అవగాహన కల్పించేదే ఈ భారతదేశ భవిష్యత్తు పండగని, ఇటువంటి వాటిని నియంత్రించేదే ఈ పండగనేసి అందరూ గుర్తించాలా. ఈరోజు సమాజంలో అన్ని రాజకీయ పార్టీలు కులానికో, మతానికో, వర్గానికో గేలాలు కాదు, పెద్ద పెద్ద వలలే వేసేశారు. ఈరోజు ఏ ఇద్దరు కలిసి మాట్లాడినా
ఆ పార్టీ అలా ఈ పార్టీ ఇలా అని చర్చించుకునే పరిస్థితి ఉంది. ఇంకా మిగిలిండేది ఆఖరి 2 రోజుల్లో బ్లాక్ మార్కెట్లో ఓట్లు కొనడమే మిగిలిండేది. దానికి కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి విజయాన్ని కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇలా విజయాన్ని కొనుక్కున్న మరుక్షణం అనంతమైన అవినీతి ఆలోచనలతో ఈ దేశాన్ని ఎలా లూటీ చేయాలో ఆలోచించే పరిస్థితి. దేశద్రోహం చేసినా కూడా సరే డబ్బు సంపాదించాలనే పరిస్థితి మనం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఇలా సంపాదించిన సంపాదనలో మళ్ళీ కొంత భాగం తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్లో పెట్టే పరిస్థితి. అలా పెట్టి మనిషికి ఒక 500 1000 రూపాయలు ఇవ్వడం, గిఫ్ట్లు బహుమానాలు అంటూ ప్రలోభాలకు గురి చేయడం. అలా దేశద్రోహం చేసిన డబ్బుల్లో అందరికీ తలా కొంచెం వాటాలు పంచే పరిస్థితి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం అంటే ఈ డబ్బులు రాలేదని, ఈ బహుమానాలు రాలేదని, ఈ గిఫ్ట్లు రాలేదనేసి చాలామంది చింతించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఓటుకు డబ్బు రాలేదనేసి ఓటుని నిర్లక్ష్యం చేయడం, బహిష్కరించడం అనేది మనం చూసాం, మీడియా ముఖంగానే చూసాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క అమ్మా నాన్న అడుగుతున్నా, ఇది కాదా అజ్ఞానపు ఆలోచన, ఇది కాదా అమాయకపు ఆలోచన, ఇది కాదా బానిసత్వపు ఆలోచన అనేసి. ఇటువంటి ఆలోచనలతో మళ్ళా పిల్లలకి నీతులు చెప్పే పరిస్థితి, మంచి చెడు చెప్పే పరిస్థితి. ఈరోజు చిన్న పిల్లల చేతికి వాళ్ళ పార్టీ జెండాలు ఇచ్చే పరిస్థితి, పార్టీ జెండాలు ఇచ్చి మోపిస్తున్నారు తల్లిదండ్రులే దగ్గరుండి. ఇవన్నీ విషబీజాలు, వాళ్ళ ఆలోచనలో విషబీజాలు నాటడం కాదా? ఇటువంటి కల్తీ ఆలోచనలతో పిల్లలు పెరగడం వల్లే ఈరోజు ఒక్క హైదరాబాద్లో మాత్రమే 500కు పైగా వృద్ధాశ్రమాలు ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్క అమ్మా నాన్న గుర్తించాలా. మరి ఇటువంటి వాటిపైనంతా కూడా మనకి అవగాహన ఉండదు. అవగాహన కల్పించే పండగే ఈ భారతదేశ భవిష్యత్తు పండగ. ఇటువంటి అనర్థాలన్నింటినీ నియంత్రించే పండగే ఈ భారతదేశ భవిష్యత్తు పండగ. మరి ఇటువంటి పండుగను మనం ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? ఒక ఆగస్టు 15 కావచ్చు ఇండిపెండెన్స్ డే, ఒక జనవరి 26 రిపబ్లిక్ డే కావచ్చు. ఆ పండగలప్పుడు, జాతీయ పండగలప్పుడు ఏ విధంగా అయితే మనం మన జాతీయ జెండా త్రివర్ణ రంగుల్ని గుండెల మీద పెట్టుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేసి దేశం గురించి 4 గొప్ప మాటలు మాట్లాడుకుంటాం. అలాగే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఆనాడు స్వతంత్ర పోరాటంలో లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారన్న విషయం గుర్తించి స్ఫూర్తి పొందుతూ ఉంటాం. అదే స్ఫూర్తిని ఈ 20 రోజులు అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి బ్యాలెట్ బాక్స్లో ఓటు వేసే వరకు ఇదే స్ఫూర్తిని మనం ప్రదర్శించాలా. అందుకు మనం చేయవలసిందంతా ఇదే త్రివర్ణ రంగుల్ని ఎక్కడికక్కడ ప్రదర్శించడమే. ఏ విధంగా అయితే మన ఇండియన్ క్రికెట్ జట్టు ఆడేటప్పుడు మనం ఫ్లాగ్ చూపి మన మద్దతుని తెలియజేస్తామో, అదేవిధంగా ఇక్కడ కూడా మన గుండెల మీద కావచ్చు, నెత్తిన టోపీలా కావచ్చు, ఇంటి ముందు తోరణంలా కావచ్చు, లేదు ఓ చెల్లెమ్మ ఇంటి ముందు వేసే ముగ్గులా కావచ్చు. ఓ చెల్లెమ్మ నువ్వు ముగ్గు వేస్తే అది ఎవరు తొక్కని చోట వేయమ్మా, ఎందుకంటే అది మన జాతీయ త్రివర్ణ జెండా కాబట్టి మనం గౌరవించాలి కాబట్టి. ఇలా ఎక్కడికక్కడ మన జాతీయ జెండాను ప్రదర్శించి మన వైఖరిని ఈ సమాజానికి తెలియజేయాలనేసి. ఎందుకంటే ఈ సమాజంలో చాలామంది కళ్ళున్న గుడ్డి వాళ్ళు, చెవులున్న చెవిటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కళ్ళకి కట్టిన మబ్బులు ఊడిపోయేలాగా మన వైఖరి ఉండాలనేసి ప్రతి ఒక్క యువకుడికి, దేశభక్తులకి తెలియజేస్తున్నా. అలాగే వాళ్ళ చెవులకు పట్టిన తుప్పులు వదిలిపోయేలాగా వందే మాత్రం నినాదంతో పాటు ఓటుని నిర్లక్ష్యం చేయకు, ఓటు నమ్ముకోకు అనే నినాదాలని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. గుడ్ మార్నింగ్ బదులు శుభోదయం భారత్ చెప్పండి ఈ ఎన్నికల వరకు. అలాగే ఒకరికొకరు భారతదేశ భవిష్యత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోండి ఈ పండగ వరకు అనేసి కూడా తెలియజేస్తున్నా. ఈ పండగని అప్పుడే పుట్టిన బిడ్డ నుండి సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కరూ జరుపుకోవాలనేసి, అలా ఎవరైతే ఓటు వేసే వారికి బాధ్యతను గుర్తు చేసే విధంగా ఈ పండుగను జరుపుకోవాలనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అలా ఈ భారతదేశ భవిష్యత్ పండుగను ఘనంగా జరుపుకొని మన భవిష్యత్ తరాలను కాపాడుకోవాలనేసి మీకు పిలుపునిస్తున్నా. ఏ విధంగా అయితే పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాను రూపొందించి దేశానికి అంకితం చేశారో, ఏ విధంగా అయితే అదేవిధంగా మనం కూడా ఈ భారతదేశ భవిష్యత్ పండుగని ఘనంగా జరుపుకొని అతి పెద్ద ప్రజా సంస్కరణగా ఈ జాతికి అంకితం చేయాలనేసి మీకు పిలుపునిస్తున్నా. ఇది కేవలం ఒక తిరుపతి వరకు, ఆంధ్రప్రదేశ్ వరకు, తెలుగు వారి వరకు కాదు, యావత్ భారతదేశం ఘనంగా జరుపుకోవాల్సిన పండుగ అనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎక్కడ ఎన్నికలు జరిగినా గవర్నమెంట్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు, అధికారులు కావచ్చు, అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, పిఎం నుండి ప్యూన్ వరకు ఎవరైనా కూడా సరే అవినీతి చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకొస్తుంది ఈ పండగ అనేసి మీకు తెలియజేస్తున్నా. ఇక సామాన్యుల విషయానికి వస్తే ఒక ప్రాంతం గురించి చెప్పాలా. బీహార్లో ఒక ప్రాంతం ఉంది, జమ్తారా అనే ప్రాంతం. ఈ ఊరు చాలా ఫేమస్. దేనికో తెలుసా? ఫేక్ కాల్స్, ఆన్లైన్ మోసాలు,
సైబర్ క్రైమ్ వంటి వాటిలో ఇది ఊరు చాలా ఫేమస్. ఒక్కసారి ఇంటర్నెట్లో మీరు కూడా చూడొచ్చు బ్రదర్. ఇప్పుడే కాదు, గత 10 ఏళ్ల ముందే ఇది చాలా ఫేమస్. గడిచిన 10 ఏళ్లలో దేశంలో ఇంటర్నెట్ వినియోగం కూడా బాగా పెరిగింది. వీళ్ళు కూడా శాఖోపశాఖలుగా దేశమంతా విస్తరించే పరిస్థితి వచ్చింది. ఇటువంటి వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఓ తప్పటడుగునే గొప్ప అడుగులా ప్రొజెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒకరికి అన్యాయం చేయడమే అభివృద్ధిలాగా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఒక కల్తీ ఆహారాన్నే ఒక అమృతంలా చెప్పే పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి అవసరమైతే ఒక పనికిరాని న్యూస్ని కూడా బంబాటం చేసి పబ్లిసిటీ చేస్తారు. వీళ్ళకి ఏదైనా అడ్డు వస్తుందంటే ఎంత పెద్ద న్యూస్నైనా డౌన్ ప్లే చేసే పరిస్థితి ఉంటుంది. మరి ఇటువంటి వాళ్ళని అంతా నియంత్రించాలంటే ఈ ఎన్నికల పండుగను మనం ఘనంగా జరుపుకోవాలా. ఈ పండుగ జరుపుకున్నామంటే ఈ జంతారా జనం కూడా భారతదేశ జనజీవన స్రవంతిలో కలుస్తారని, మనం ఇలాగే నిర్లక్ష్యం చేసినామంటే అతి త్వరలో భారతదేశమే జంతారలా మారే పరిస్థితి ఉందనేసి ప్రతి ఒక్క అమ్మా నాన్న గ్రహించాలా. మరి ఇటువంటి ఫేక్ గాళ్ళు, ఇటువంటి పెయిడ్ బ్యాచ్ల వలన ఈరోజు సమాజంలో ఉన్న ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కావచ్చు, ఎంత మంచి వ్యక్తి అయినా కావచ్చు, ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, ఈరోజు సామాజిక అభద్రత భావన, సోషల్ ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక సామాన్యుడికి ఏం కావాలి? ఆహార భద్రత కావాలి, ఆరోగ్య భద్రత కావాలి, సామాజిక భద్రత కావాలా, ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ. ఈరోజు పెరిగిన ధరలు, జరుగుతున్న కల్తీలతో ఆహార భద్రతకు తూట్లు పొడుస్తుంటే ఇంకా మనం ఠాగూర్ సినిమాలో లాగా చచ్చిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మనం దేశంలో చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఢిల్లీ పక్కన గుర్గావ్లో 7 ఏళ్ల పాప మరణించినప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర ఇలాగే డబ్బులు వసూలు చేయడం. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఆలోచిస్తే అరాకొర వసతులతో మనం ఆరోగ్య అభద్రతా భావంలోనే ఇంకా ఉన్నామన్న విషయం గుర్తవుతుంది. అలాగే సోషల్ ఇన్సెక్యూరిటీ గురించి చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో జరుగుతున్న క్రైమ్ గురించి, క్రైమ్ రిపోర్టు, దేశం నుండి జరుగుతున్న క్రైమ్ రిపోర్ట్ను ఒక్కసారి పరిశీలించామంటే ఆడపిల్లలే కాదు, ఎవరైనా ఇంట్లో బయట వెళ్ళారంటే ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. మరి వీటన్నిటికీ నియంత్రించాలంటే ఈ పండుగను ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో ఒళ్ళమ్ముకునే వారి వల్ల దేశానికి నష్టం ఉందో లేదో తెలియదు, కానీ ఓటమ్ముకునే వాళ్ళ మాత్రం దేశానికి చాలా నష్టం జరుగుతుంది అన్న విషయం గ్రహించాలా. మేధావులు చెప్పినా, విద్యావంతులు చెప్పినా, దేశభక్తులు చెప్పినా అందరూ చెప్పేది ఒకటే, ఏంటంటే మొట్టమొదటగా మారాల్సింది ఓటర్ అనేసి. ఎందుకంటే ఈ ఓటర్ దగ్గరే 500, 1000 రూపాయలు పెట్టి అవినీతి పునాది వేస్తున్నారు. ఇదే అవినీతి పునాదుల్ని బూచిగా చూపించి ఈ స్వార్థ రాజకీయ నాయకులు దేశాన్ని లూటీ చేస్తున్నారు. పైపెచ్చి వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజలే అవినీతి పరులు, డబ్బీకపోతే కనీసం ఓటు గడ వేసేదానికి రారు అని చెప్పేసి ప్రచారం చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు కులానికో, మతానికో, వర్గానికో వేసిన వలలు వేశారు కదా, వాటిలో టాంచగా తలలు చాలా వరకు తప్పించుకునే పరిస్థితి ఉంది. ఇక బ్లాక్ మార్కెట్లో ఓట్లు కొనేదానికి వచ్చే వాళ్ళు కూడా భయపడతారు జనాల్లో ఈ పరివర్తన చూసి. అయినా కూడా సరే, ఎంత జరిగినా కూడా సరే వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకంటే వారికి ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం అన్నీ చూశారు కాబట్టి. అందువలన వాళ్ళు అయినా కూడా మనం ముందుకు వస్తారు ఓట్లు కొనుక్కోవడానికి. అప్పుడు ప్రతి ఒక్క యువతి యువకులు, దేశభక్తులంతా వందే మాతర నినాదంతో ఇటువంటి వారిని అహింస మార్గాన్ని నియంత్రించాలనేసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నా. అందుకు మనం చేయవలసిందంతా ఆఖరి 3 రోజులు మనమే ప్రతి ఒక్క యువతి యువకుడు ఒక సైనికుడిలా, ఒక పోలీసులా మారాలా. ఏ విధంగా అయితే ఒక సైనికుడు దేశ సరిహద్దుల్లో ప్రహారా కాస్తాడో, ఏ విధంగా ఒక పోలీసు సమాజంలో మాటు వేస్తాడో, అదేవిధంగా మనము ఈ ఓటును అమ్ముకునేదానికి వచ్చే వాళ్ళని, ఓటును కొనేదానికి వచ్చే వాళ్ళని నియంత్రించాలి అహింస మార్గంలో అనేసి తెలియజేస్తున్నా. అదే కాకుండా ఇటువంటి వారి ప్రలోభాలకు గురి కాకుండా మన కుటుంబ సభ్యులను కూడా నియంత్రించాలని, అందుకు ప్రతి ఒక్క యువతి యువకులు వాళ్ళ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి 2 చేతులు జోడించి ప్రార్థయపడాలని, వారికి మీ మీదున్న ప్రేమతో కావచ్చు, వాత్సల్యంతో కావచ్చు, నిజాయితీగా ఓటు వేయాలనేసి మాత్రమే మీరు ప్రార్థించండి. ఈ సందర్భంగా ప్రతి ఒక్క అమ్మా నాన్నకి నేను తెలియజేయడం ఏంటంటే, ఓటును అమ్ముకోకుండా ఎవరికైనా ఓటు వేయమని చెప్పని అడుగుతున్నా. కానీ నాలాంటి ఓడికి ఓటు వేయడం వలన భవిష్యత్తులో అపర చాణక్యులు లాంటి యువత ఉన్న మన దేశంలో ఈ రాజకీయ రంగానికి వచ్చే పరిస్థితి ఉంది.
ఇప్పుడున్న ఈ స్వార్థ రాజకీయ వ్యాపారులు ఈ రాజకీయ రంగాన్ని ఒక బురదగుంటలా చేసి కొన్ని కులాలకు మతాలకు మధ్య చిచ్చు పెట్టి ఏదో ఒక సెంటిమెంట్తో కొన్ని ఏళ్ళుగా పబ్బం గడుపుకుంటున్నారు. అదే కొత్త యువత కొత్త ఆలోచనలతో కొత్త నీరులా ఈ రాజకీయ రంగంలోకి వచ్చారంటే ఈ బురదగుంటలాగున్న ఈ రాజకీయ రంగాన్ని ఒక మంచి నీరు గుంటలా మార్చి అందరికీ సద్వినియోగం అయ్యేలా చేయగలరనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు దేశం మొత్తం మీద సరైన నాయకుడు అంటే ఏళ్ల మీద లెక్కేసే 1, 2, 3 అంటే ఏళ్ల మీద లెక్కేసే పరిస్థితి ఉంది. అదే నాలాంటి వాడికి ఓటు వేయడం వలన భవిష్యత్తులో ఎందరో యువత ఈ రాజకీయ రంగంలోకి వచ్చి స్థానిక సమస్యలతో పాటు దేశాన్ని బట్టి పీడిస్తున్న అనేక సమస్యలను కూడా పరిష్కారం చేసి తమ సత్తాను ప్రదర్శించగలరనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకు పెద్ద ఎత్తున మీరందరూ నాకు మద్దతు తెలియజేస్తూ ఓటు వేయాలనేసి మిమ్మల్ని కోరుతున్నా. ఇప్పటి వరకు మనం అమ్మ నాన్న పిల్లలు ఓటు అనేసి మనలోని అంతర్గత విషయాలు మనం చర్చించాం. ఈ పండుగ జరుపుకోవడం వలన మనలోని పరివర్తనే కాదు, జాతీయ అంతర్జాతీయంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించి దేశాన్ని కూడా చాలా ముందుకు తీసుకెళ్ళగలదనేసి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలలో ఉన్న రాజకీయ విశ్లేషకులు అంటే పొలిటికల్ అనలిస్టులు అంటారన్నమాట. ఈ జియో పొలిటికల్ అనలిస్టుల యొక్క అనాలిసిస్ ప్రకారం ఒక భారతదేశం ఒక గ్లోబల్ పవర్గా ఎదుగుతుందని, వరల్డ్ పవర్గా ఎదుగుతుందని చెప్పేసి వీళ్ళ యొక్క అనాలిసిస్. ఈ అనాలిసిస్ని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ వాళ్ళు కావచ్చు, యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు కావచ్చు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కావచ్చు, ఇలా ఎవరు కానీ కాదనలేని అనాలిసిస్ ఇది. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా మన జీడిపి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండడం అందుకు కారణం. అదే కాకుండా ఆర్థిక శక్తిగా కూడా మనం మొన్నటి వరకు ఇప్పటి వరకు అయితే మనం 5వ స్థానంలో ఉన్నాం. అతి త్వరలో మనం 3వ స్థానానికి రాబోతున్నాం అన్న విషయాన్ని కూడా గ్రహించాలా. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే మన దేశంకి అత్యధిక జనాభా ఉండడం. అది కాకుండా జనాభా మనతో పాటు ఇంకో దేశానికి కూడా ఎక్కువ ఉన్నారు, కానీ అత్యధిక యువత ఉన్న దేశం మన భారతదేశం. మనకున్నంత యువత ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేదన్న విషయం గుర్తించాలా. పైగా అతి పెద్ద మార్కెట్. ఇంత పెద్ద మార్కెట్ని ఎవరు చూస్తూ ఊరుకోలేరు. అందుకే ప్రపంచంలో తెలివైన వాళ్ళందరూ మన దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు, పెట్టబోతారు కూడా భవిష్యత్తులో. ఇలా పెట్టుబడి పెట్టిన దానికి కూడా హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చే దేశం మన భారతదేశం అన్న విషయం గుర్తించాలి. మనం 10.9%తో హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తున్న దేశం మన దేశం. ఇంతంత ఆదాయాలు చూస్తున్న వారు ఈరోజు డబ్బే కాకుండా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బే కాకుండా పెద్ద ఎత్తున టెక్నాలజీని కూడా మన దేశంలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలా. అందుకే ఓ అమ్మ నాన్న మిమ్మల్ని ప్రార్థయపడుతున్నాను. మీరు మన పిల్లల పక్షాన నిలబడి ఈరోజు కష్టంగా ఉండొచ్చు, అయినా కూడా సరే మన పిల్లల పక్షాన మీరు నిలబడ్డారంటే అది వారు ఇటువంటి టెక్నాలజీని ఇటువంటి కొత్త కొత్త విషయాలని భవిష్యత్ తరాలకంతా అందించగలరనేసి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇటువంటి టెక్నాలజీలంతా రావడం వల్ల ప్రొడక్షన్లో కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, ఇలాంటి అనేక రంగాలలో మనం మంచి గ్రోత్ చూపిస్తున్నామనేసి ఈరోజు ప్రతి ఒక్క అమ్మా నాన్న తమ పిల్లల పక్షాన్ని నిలబడడం అది దేశం పక్షాన్ని నిలబడినట్టుని దేశానికే మనం మద్దతు ఇచ్చినట్టు అవుతుందనేసి మీకు తెలియజేస్తున్నా. మరి ఇలా మద్దతు ఇచ్చామంటే మన యొక్క టార్గెట్ భారతదేశం ఒక వరల్డ్ ఫ్యాక్టరీగా నిర్మాణం అవ్వాలనేది. ఇలా వరల్డ్ ఫ్యాక్టరీగా మన భారతదేశం నిర్మాణం అవ్వాలంటే మానవ వనరులతో పాటు అన్ని రకాల వనరులు ఉన్న దేశం మన భారతదేశం అన్న విషయాన్ని మనం గుర్తించాలా. అదే కాకుండా అన్ని రకాల క్లైమేట్లు ఉన్న దేశం మన భారతదేశం అన్న విషయాన్ని మనం గుర్తించాలా. ఇలా వరల్డ్ ఫ్యాక్టరీగా మనం నిర్మాణమయ్యామంటే ఎక్స్పోర్ట్ రంగంలో కూడా మనం పెద్ద పురోగతి సాధించగలమనేసి మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్నటి వరకు అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి నిన్న మొన్నటి వరకు మనం చాలా దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడే కానీ ఎక్స్పోర్ట్ చేయలేదు. గత కొన్నేళ్లుగా ఎక్స్పోర్ట్లో కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేయడమే మనం 17.5%లో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాం. ఇది వరల్డ్ ఫ్యాక్టరీగా నిర్మాణం అయ్యి ఇంకా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ సాధించామంటే దేశానికి మన యువతకి చాలా పెద్ద వరంలాగా మన దేశం మారుతుందనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అన్నిటికన్నా ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్నిటికన్నా ముఖ్యమైన ఎక్స్పోర్ట్ ఏంటంటే నాయకత్వాన్ని ఎక్స్పోర్ట్ చేయడం. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా దేశాల్లో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఈరోజు ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకుంటున్న అమెరికాలో సైతం ఇటు డెమోక్రటిక్ పార్టీ కావచ్చు, అటు రిపబ్లిక్ పార్టీ కావచ్చు, 2 పార్టీల్లో ఉన్న ఉపాధ్యక్షులు మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అనేసి మీరు గ్రహించాలా. వీళ్ళే కాకుండా ఇంకా ఎంతోమంది కీలకమైన పదవుల్లో ఉన్నారు, సేవలు అందిస్తున్నారు. అలా అమెరికానే కాదు, ఇంక యూకే ఎత్తుకుంటే మన రిషి సునాక్ గారు యూకే అధ్యక్షులుగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దేశాల్లో మన భారతీయులు కీలకమైన పదవులలో ఉన్నారు. అందుకు కారణం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అనేసి మీకు తెలియజేస్తున్నా.
మనం కూడా ఇలా మన పిల్లల పక్షాన్ని నిలబడ్డామంటే మన దేశంలో ఇక్కడ పుట్టే పిల్లల్లో సహజంగానే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వాళ్ళ యొక్క డెడికేషన్, హార్డ్ వర్క్ ప్రపంచ దేశాల్లో ఉన్న వేరే వ్యక్తులతో చాలా డిఫరెన్స్ చూపిస్తుందనేసి మీరు గ్రహించాలా. అందుకనేసి ప్రతి ఒక్క అమ్మా నాన్న మన పిల్లల పక్షాన్ని నిలబడ్డామంటే భవిష్యత్తులో ప్రతి ఒక్క చెల్లెమ్మ, ప్రతి ఒక్క తమ్ముడు, చాలామంది మనలోనే చాలామంది పిల్లలు విదేశాల్లో కూడా నాయకత్వాన్ని వహించే పరిస్థితి ఉంది. భారత్ ఒక గ్లోబల్ పవర్గా, వరల్డ్ పవర్గా నిర్మాణం అయ్యే దాంట్లో మన పిల్లలు ఒక స్ట్రాంగ్ పిల్లర్లా నిలబడి తమను తాము ఉద్ధరించుకుంటూ దేశాన్ని కూడా ఉద్ధరించగలరనేసి ప్రతి ఒక్క అమ్మా నాన్నకి ఇంకోసారి గుర్తు చేస్తున్నా. లేదండి ఇలా అంతా మాకు నచ్చదు, అక్కడ ఆ పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు అనేసి ఓటర్ స్లిప్పులు ఎత్తుకొని పరిగెత్తాలనుకుంటున్నారా? ఇలా అమ్ముడుపోయే వాళ్ళే మన దేశం చెడిపోవాలని కోరుకునే వాళ్ళకి ఇలా అమ్ముడుపోయే వాళ్ళే కావాల్సింది. మన మధ్య కులం ఉంది, మతం ఉంది, వర్గం ఉంది, వీటి మధ్య చిచ్చు పెట్టి మనలోని అంతర్గత కలహాలను సృష్టించి కల్తీ ఆలోచనలతో ఇలా చిచ్చుపెట్టి మన అభివృద్ధిని అడ్డుకోవాలనేసి చూస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలా. పైపెచ్చు తల్లిదండ్రులారా, మీరు మన పిల్లలకి ఈ కల్తీ ఆలోచనలు, ఈ బానిసత్వపు ఆలోచనల్ని తరతరాలుగా పంచే పరిస్థితి వస్తుంది, పంచుతున్నారన్న విషయాన్ని మీరు గ్రహించాలా. మరి ఈరోజు ప్రపంచంలో వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా ఒక కార్పొరేట్ శక్తుల్లాగా మన దేశంలోకి వస్తున్నాయన్న విషయం గ్రహించి, ఇటువంటి కార్పొరేట్ శక్తులప్పుడు ఇటువంటి బానిసత్వపు ఆలోచనలతో మన పిల్లలు ఉన్నారంటే ఈ కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఎలా నలిగిపోబోతారో మీరు ఒక్కసారి గ్రహించండి. ఇలా కార్పొరేట్ శక్తుల్ని ఎదిరించాలంటే మన పిల్లల్ని ఈ రోజు నుండే మనం నాయకత్వ లక్షణాలతో పెంచాలనేసి, ఇలా నాయకత్వ లక్షణాలతో మన పిల్లలు పెరిగారంటే రేపు ఇటువంటి కార్పొరేట్ కంపెనీలన్నింటినీ శాసించే శక్తి సామర్థ్యాలు మన పిల్లలకి వస్తాయనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. మనం మారాలి అనుకున్నామంటే మనం చేయవలసిందంతా ఒకటే. మన పిల్లల్ని మనం కంటి ముందర పెట్టుకొని వాళ్ళ కళ్ళల్లోకి చూసి ఒకటే చెప్పండి, బాబు మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనం గుణానికి రాయల్ కింగ్స్ అని కాలర్ ఎగరేసి చెప్పండి. ఇది అర్థం చేసుకున్న రోజు మీ పిల్లలు మీకు అవుతారు అతి పెద్ద ఫ్యాన్స్. ముఖానికి రంగులు కొట్టుకునే వాళ్ళకి కాదు, మీకు అవుతారు మీ పిల్లలు పెద్ద ఫ్యాన్స్ అన్న విషయాన్ని గ్రహించాలా. ఇలా ప్రతి ఒక్క అమ్మా నాన్న తమ పిల్లల పక్షాన నిలబడి విలువ కట్టలేని ఆత్మవిశ్వాసాన్ని మీరు వారికి ఇవ్వాలనేసి తెలియజేస్తున్నా. ఈరోజు అందరికీ చెప్పడం ఏంటంటే అవినీతి, అభివృద్ధి ఎప్పుడు కలిసి ప్రయాణం చేయలేవన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలా. నా ఈ మాటలు ఆ దేవదేవుని యొక్క మాటలుగా నేను అనుకుంటున్నాను. సరిగా పలకపోవడం, ఏదైనా సరిగా ఉచ్చరించకపోవడం అయితే అది నా తప్పుగా మన్నించాలనేసి తెలియజేస్తూ, ఆఖరిగా దేవదేవుడు ధర్మ సంస్థాపన కోసం కురుక్షేత్ర యుద్ధం సందర్భంగా చెప్పిన మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణం దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకునుల కారణం కాదు. ఈ కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణం భీష్మ పితామహులు, గురుద్రోణులు, కర్ణుడని. ఎందుకంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డారే కానీ లోక కళ్యాణార్థం కోసం వాళ్ళు కట్టుబడలేదు. అదే వాళ్ళు లోక కళ్యాణార్థం కోసం కానీ కట్టుబడి ఉంటే ఈరోజు కురుక్షేత్ర యుద్ధమే జరుగుండదనేసి ఆనాడు శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు. ఈ సందర్భంగా ఈ సమాజంలో ఇప్పుడుంటున్న ఓ కలియుగ కర్ణులారా, ఓ కలియుగ భీష్మ పితామహులారా, ఓ గురుద్రోణులారా, మీకందరికీ నమస్కరించి చెప్పడం ఏంటంటే ఇటువంటి నిస్వార్థమైన భారతదేశ భవిష్యత్తు పండుగని మీరు ఈ సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసం మీ భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపించాలనేసి, మీ పాత్ర మీరు పోషించాలనేసి మీకు తెలియజేస్తూ జై హింద్, భారత్ మాతాకి జై.